సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో సంఘ్ చురుకైన పాత్ర పోషిస్తున్నదా? గురుపూజ జరిపించడం ద్వారా సమరసతను సాధిస్తున్నారా? సామూహిక గోరింటాకు ద్వారా మనదైన సంస్కృతిని నేర్పుతున్నారా? సామాజిక సమరసతలో స్వయం సేవకులు కీలక పాత్ర పోషిస్తున్నారా? హిందువులం బంధువులం మన రితం తెలుగులో. హైదరాబాద్లోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం శారదాధామంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దిగ్గజ గురువులు సూర్యనారాయణ, కృష్ణమాచార్యులను సత్కరించారు. పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు పాలుపంచుకున్నారు. నాదర్గల్ విద్యాభారతి విజ్ఞాన కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సరస్వతి విద్యాపీఠం పాలక మండలి సభ్యులు అన్నదానం సుబ్రహ్మణ్యంను పాఠశాల యాజమాన్యం సత్కరించింది. కోకట్పల్లిలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ హై స్కూల్లో వ్యాస మహర్షి జయంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురు పౌర్ణమి సందర్భంగా విద్యార్థులు తమ గురువులను ఘనంగా సన్మానించారు. బోర్కంపాడు, కామారెడ్డి వంటి చోట్ల ఆషాఢమాసం గురు పౌర్ణమి సందర్భంగా గోరింటాకు వేడుకను ఘనంగా నిర్వహించారు. బాలబాలికలకు చక్కగా గోరింటాకు పెట్టి సందడి చేశారు. ఇక కార్వాన్లో గల శ్రీ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో గురు పూర్ణిమ ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లీశ్వరి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆచార్యులు, మాతాజీలను విద్యార్థులు ఘనంగా సత్కరించారు. గురు పౌర్ణమి విశిష్టతను, గురు ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్లోని శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ సంఘటనా మంత్రి పతకమూరి శ్రీనివాస్, సేవికా సమితి రాష్ట్ర ముఖ్యులు రమాదేవి అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా గురుపూజ ఉత్సాహభరితంగా సాగింది.